ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. గాలిలో ఎగిరేటటువంటి ట్యాక్సీలు, సీ ప్లేన్స్ ఇప్పుడు ఆంధ్రాలో రాబోతున్నాయి. విజయవాడ కృష్ణానదిలో సీ ప్లేన్ ఎక్కి నేరుగా కాకినాడ దగ్గర దిగాలనుకునేటటువంటి వాళ్ళకి, విశాఖ ఋషికొండ నుంచి బయలుదేరి నేరుగా కోనసీమ వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఆ కళ సాకారం కాబోతుంది. రాష్ట్రంలోని పర్యాటక గమ్యస్థానాల మధ్య దూరాన్ని చెరిపేసేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. అపార జలవనరుల మీదుగా ఆకాశంలో విహరిస్తూ సహజ సిద్ధ పర్యాటక అందాలను ఆస్వాదించేలా ప్రణాళికలు రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలో సీ ప్లేన్ సేవల్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. తద్వారా పర్యాటక ప్రాంతాలు ఒకదానికొకటి అనుసంధానించబోతోంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో సీ ప్లేన్ల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో టెండర్ ప్రక్రియ తాత్కాలిక బ్రేక్ పడింది. తొలి దశలో 9 నుంచి 10 మంది ప్రయాణ సామర్థ్యంతో 6 ప్రాంతాల్లో 2 ఫ్లోటింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు నడిపేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిపాదన చేసింది. ప్రయాణికుల ఆసక్తికి అనుగుణంగా 19 నుంచి 20 సీట్లు ఉండే సర్వీసులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. భారీ టెర్మినల్స్, రన్వేలు అవసరం లేకుండా ఈజీగా నిర్వహించేటటువంటి ఇట్లాంటి వాటికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అయితే జగన్ సర్కార్ వస్తే అమలు చేసేస్తుంది ఇమీడియట్గా. చంద్రబాబు సర్కార్ వస్తే కొన్ని రోజులు సమయం తర్వాత అమల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది.